మాకు నీళ్ళకి పరిశాన్ అవుతున్నది. చేనులకు పోయి ఇంటికి వచ్చింది అక్కడ మాకు ఇది అవుతున్నది. మరి దొరకక వచ్చినాయి, మరి తాగుదామంటే ఇక్కడ నీళ్ళు ఉండక వచ్చినాయి, ఓళ్ళు పట్టించుకోకొచ్చారు. పట్టించుకోకొచ్చారు మాకు తాగదు, ఒక బోర్ కూడా లేదు, ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి వస్తలేవు నీళ్ళు? ఏం లేదంటే 20 రోజులు అయింది. మాకు నీళ్ళకి బాగా బాధ అవుతుంది. 12, 1 అవుతుంది, ఒక్కొక్క నాడు అయితే 2, 3 అవుతుంది. తెల్లందాక మాకు నిద్రలు ఉండలేవు, ఏమి ఉండలేవు. ఎన్నో దీంట్లో భరించాలా. మాకు అధికారులు కూడా అసలే పట్టించుకుంటలేరు మా గురించి. ఎంత మన గ్రామ పంచాయతీకి వచ్చి చెప్తున్నాం కానీ మా గురించి పట్టించుకుంటలేరు. మాకు నిద్రలు ఉండలేవు, ఏమి ఉండలేవు. ఎంతగానో చూడాలి ఇట్లా ఎట్లా. మరి ఇది ఎండాకాలము, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలు పెట్టుకొని పోతున్నాం, తిరుగుతున్నాం నీళ్ళకి. అక్కడ ఇక్కడ ఏసీ వాడపోయి పట్టుకొచ్చుకున్నందుకు పోయి మరి ఒకనాడు 3 ఆడి వాళ్ళ పోయి తిరిగి వచ్చినాం. చాలు చేసుకుంటామని బోరు అక్కడ బంద్ చేసిండ్రు. మొత్తం ఇటు నీళ్ళు లేకుండా మాకు రాకుండా బంద్ చేసేసిండ్రు. తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చి మర్రా అట్లనే వండుకున్నాం నీళ్ళు లేక. ఇక ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ ఆడవాళ్ళు కలిసి గ్రామ పంచాయతీకి కానీ ఏదైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలవడం జరిగింది. అయినా కానీ సమస్యకు పరిష్కారం అయితే లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఈ రోజు నుంచి కాదు కాక ప్రతి సంవత్సరం వచ్చే పరిష్కారమే. దీనికి శాశ్వత పరిష్కారము ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ చేసి ఈ శాశ్వత పరిష్కారానికి పాల్పంచుకుంటే అందరూ కూడా దీనికి కృతజ్ఞతలై ఉంటారు. ఎందుకోసం అంటే రాత్రి మగలు కష్టపడే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అందరూ పనులకు వెళ్ళాలి. రాత్రికి 3 గంటలకు 4 గంటలకు ఆడల్లో లైన్లతోటి బార్లతోటి ఆడి ఇది చేసుకొని బాగా ఇబ్బంది అవుతున్నది. నేను అధికారులకు కోరేది ఒకటే, ఏదైనా కానీ ఒక 2 బోర్లు ఈ గల్లీలో వేసి శాశ్వత పరిష్కారం చూపించడం వల్ల అవుతారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శివరాత్రి కంటే 2 రోజుల ముందుగా ఎంపీడీఓ సార్ గారు వచ్చి మా గల్లీ పర్యవేక్షించారు. కానీ అప్పుడు వాటర్ కూడా బాగా ఇబ్బందికరంగా ఉండే, మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే